కరువు మండలాల్లోని విద్యార్థుల ఆకలిని తీర్చేందుకు వేసవిలో డ్రై రేషన్ పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గతేడాది గుర్తించిన 51 కరువు మండలాల్లో విద్యార్థులకు వేసవిలో డ్రై రేషన్ ఇవ్వాలని మధ్యాహ్న భోజన విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో విద్యార్థికి ప్రాథమిక పాఠశాలల్లో 4 కిలోల బియ్యం, ఉన్నత పాఠశాలలో 6 కిలోల బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేస్తారు. 2 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ప్రముఖ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ మాతృమూర్తి సువర్ణలత కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సువర్ణలత ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. మాతృ వినియోగానికి లోనైన ప్రకాష్ రాజ్ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కాగార్లో భాగంగా 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన చెల్లూరి నారాయణరావు సహా పలువురు కీలక నాయకులు లొంగిపోయారని ఆయన తెలిపారు. వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పునరావాసం కింద నారాయణరావుకు 25 లక్షలు, లచ్చన్నకు 5 లక్షలు, మరో 4గురికి 4 లక్షల చొప్పున, 2కి 1 లక్ష చొప్పున అందజేయనున్నామని తెలిపారు. వీరికి తక్షణ సాయంగా 20,000 రూపాయలను డీజీపీ అందజేశారు. విజయవాడ బందర్ రోడ్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల సమక్షంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలా వరకు ఇప్పటికే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణరావు తమ వద్ద లొంగిపోయారని తెలిపారు. నారాయణరావుతో పాటు మరో కీలకమైన కర్తం లచ్చు, పోడియం రాజే, ముచ్చిక మాస, మడివిజోగ్, కర్తమడామి, మాధవి అడామా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హెర్రే కూడా లొంగిపోయారని వివరించారు. వీరిలో నారాయణరావు ఆలియాస్ సురేష్ 1980 నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించాడని తెలిపారు. వీరిలో నారాయణరావుకు 25 లక్షలు, లచ్చుకు 5 లక్షలు, మరో 4గురికి 4 లక్షల చొప్పున, 2కి 1 లక్ష చొప్పున పునరావాస సాయాన్ని డీజీపీ ప్రకటించారు. అందులో 20,000 రూపాయలను తక్షణ సాయంగా ఆయన అందజేశారు. కేంద్రం ప్రారంభించిన ఆపరేషన్ కగార్కు స్పందించిన వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వీరి నుండి పెద్ద ఎత్తున తుపాకులు, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకుని మీడియా ఎదుట ప్రదర్శించారు. బెనిఫిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా వాళ్ళకి సెట్ చేస్తాము. ఈరోజు సీనియర్ మావోయిస్ట్ లీడర్ చల్లూరి నారాయణరావు అలియాస్ సురేష్, సెంట్రల్ కమిటీ మెంబర్, తర్వాత సెక్రటరీ ఆంధ్ర ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ. ఈయన దాదాపు ఒక 36 ఇయర్స్ నుంచి ఈ మూవ్మెంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈరోజు వచ్చి మన ముందు ఉన్నారు. ఇట్లాగా మిగతా కార్డర్స్, కర్టం లచ్చు, ఈయన DCM ర్యాంక్, ఈయన చాలా ఇంపార్టెంట్ కార్డర్, ఇది కూడా మన ముందు ఉన్నారు. అట్లాగే పోడియం రాజా అలియాస్ రామే, ఈయన ఏరియా కమిటీ మెంబర్ 13th ప్లాటూన్ నేషనల్ పార్క్ ఏరియా. ఇంకొక కర్టం ఆద్మే అలియాస్ నంగి, ఈయన మెడికల్ టీమ్ మెంబర్ PLJ బటాలియన్లో ఉన్నారు. ఈయన కూడా మన ముందు ఉన్నారు. ముచ్చక్కి మాసా అలియాస్ అజిత్ ACM ఒడిశా స్టేట్ కమిటీ. మాధవి జోగి అలియాస్ రుక్ని PC 8th కంపెనీ నుంచి ఈయన కూడా ఒడిశా స్టేట్ కమిటీ. ముచ్చక్కి లక్ష్మణ్, ఈయన సౌత్ బస్తర్ డివిజన్ నుంచి ఉన్నారు. మాధవి ఆదమ్మ, ఈయన 1st ప్లాటూన్ నుంచి ఉన్నారు. కాడతి హురే. ఈ అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. చెల్లూరి నారాయణరావు 1990లో రాడికల్ యూత్ లీగ్లో వచ్చి, తర్వాత మెయిన్ పార్టీకి వచ్చి చాలా ఏరియాలో పనిచేసి, మిలిటరీ ఫార్మేషన్స్లో పనిచేసి. ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా రవాణా శాఖ తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలు, సరిహద్దు చెక్పోస్టుల వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 976 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేకుండా నడుపుతున్న, నిబంధనలు ఉల్లంఘించిన 193 బస్సులపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు విధించినట్లు అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 ప్రధాన పాయింట్లలో ఈ తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతా విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులను తరలిస్తూ అధిక లోడ్తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. భద్రతా నియమాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలని చెప్పారు. ప్రయాణికుల క్షేమమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లీశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూలమంత్ర హవనములను పూర్తి చేయగా సాయంత్రం రావణ వాహనంపై దుర్గా మల్లీశ్వర స్వామివార్లు భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత సన్నిధిలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు 2వ రోజు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉదయం మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో మూల మంత్ర హవనములను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. బ్రహ్మోత్సవ వాహన సేవలో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లతో కలిసి రావణ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉపాసన, బలిహరణ కార్యక్రమాలు వేద మంత్రోచ్చరణాల మధ్య నిర్వహించనున్నారు. అనంతరం స్వామివార్లకు హారతి, మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. రేపు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారి ఆలయం వద్ద రాయబారము నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 10:30 ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు గ్రామాల్లో అధ్వానంలో ఉన్న పరిస్థితులను కళ్లారా చూశారని, సమస్యలు పరిష్కరిస్తారని, ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునేలా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. గ్రామాభివృద్ధికి కూటమి నాయకత్వం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. నందివాడ మొత్తం ప్రజలందరూ ఎందుకంటే చూస్తున్నాను నేను రోజు ఇంటింటికి తిరిగినప్పుడు మీ మొహాల్లో కనపడిన ఆప్యాయత కనపడింది. మీరు నా కోసం ఎదురు చూపులు కనపడ్డాయి. ఎంత లేట్ అయినా ఎదురు చూసేవాళ్ళు. ఆ రోజు చూస్తుంటే 12-1 గంట దాకా తిరిగేవాళ్ళం. ప్రతి ఇంటికి వచ్చాను, ప్రతి ఇంటి తలుపు కొట్టాం, ప్రతి పరిస్థితి తెలుసుకునేటప్పటికి అర్థమైపోయింది క్లియర్గానే. అంటే ఈ చూస్తుంటే ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. ఈ రోడ్డు ఎలా ఉండేది గుర్తుందా? ఈ రోడ్డు ఒకసారి ఎలా ఉండేది గుర్తుందా? నేను వచ్చాను, మోకాళ్ళ నీతులు ఉండదు, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండేవి. ఏ రోజు చూసినా కానీ వెళ్ళాలంటే అంత కష్టంగా ఉండేది. వరదలప్పుడు చూశాను, ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. అంతా మునిగిపోయి ఉంది వరదలప్పుడు. ఆ రోజు కొడితే ఇవన్నీ చూసినప్పుడు అనిపించింది, ఎందుకు నిజంగా మీ మోహంలో వాడి మీద వ్యతిరేకత కనపడింది, నా మీద సానుకూలత కనపడింది, అంతా స్పష్టంగా కనపడింది. అనుకున్నట్టుగానే మనకి ఇంత అత్యధిక మెజార్టీ నందివాడ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి రావటం, అది నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు రావటం చాలా అదృష్టం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి విషయంలో ప్రజలను తీవ్రంగా మభ్యపెడుతోందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. కౌన్సిల్ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక ఉన్నదే అవినీతి బయటపడుతుందనే భయమేనని స్పష్టం చేశారు. బ్రాహ్మణ వీధిలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ
అధికారంలో ఉండి కేవలం అప్పులు తీసుకోవడం, అవినీతి చేయడం, ప్రశ్నిస్తే బురద జల్లడమే ఈ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది కేవలం 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం ఆడుతున్న డ్రామా అని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన కొట్టిపారేశారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూనే మరోపక్క రాజధాని మార్చేస్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది చంద్రబాబుకు తనకే నమ్మకం లేదనే సంకేతమని, తాము రాజధానిని కట్టలేమని ముందే అంగీకరించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కౌన్సిల్ను పక్కన పెట్టి అసెంబ్లీలో తీర్మానాలు చేయడం వెనుక ఉన్నది అవినీతి బయటపడుతుందనే భయమేనని స్పష్టం చేశారు. అమరావతిని ఎవరు మర్చిపోయారు? ఎవరు మర్చిపోలా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక ఆకాంక్షతోనే ముందుకెళ్లారు. అంతే తప్ప మీలాగా అసెంబ్లీ పేరు చెప్పి, అమరావతి పేరు చెప్పి మీరు మరి ప్రాజెక్టులన్నీ మరి వైజాగ్లో ఎందుకు పెడతారు? మరి మీరు అదే ప్రాజెక్టులు మీరు అమరావతిలో పెట్టచ్చు కదా. మీరు ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయని చెప్పారే, ఎకరా 99 పైసలకి మీరు పప్పుల బెల్లాగా స్థలాలు పంచిపెట్టేస్తారే మీరు వైజాగ్లో, వాళ్ళందరూ మరి ఇక్కడ పెట్టమని చెప్పొచ్చుగా. లూలు మాల్కి మరి విజయవాడ బస్ స్టాండ్ అప్ చెప్పారు మీరు, మరి అదే లూలు మాల్ అమరావతిలో నిర్మాణం చేయొచ్చు కదా. ఇప్పుడు అటువంటి పెద్ద కంపెనీలకి, మీ హెరిటేజ్లకి అమరావతి పనికిరాదు. విజయవాడ గొల్లపూడి ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయం వద్ద చిన్న కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే క్రమంలో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. వరుస క్రమంలో బిల్లులు విడుదల చేయకుండా పెద్ద కాంట్రాక్టర్లకు ఒక రకంగా, చిన్న కాంట్రాక్టర్లకు ఒక రకంగా బిల్లులు విడుదల చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 19 నాటికి 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయగా అకౌంట్లలో 707 కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారుల వల్లే తమకు అన్యాయం జరిగిందని కాంట్రాక్టర్లు వాపోయారు. తమకు రావాల్సిన బిల్లులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపటి నుంచి తమ కుటుంబాలతో రాష్ట్ర కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి రామాలయం నందు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలు 3వ రోజు సందర్భంగా స్వామివార్లు సీతారాములు వారికి అర్చకులు వేద మంత్రాలు నడుమ పవళింపు సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వీరవల్లి, ఉమామహేశ్వరపురం, రంగన్నగూడెం, కోడూరుపాడు గ్రామాలు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. పవళింపు సేవకు విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ తరపున తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ చైర్మన్ అమృతపల్లి సూర్యనారాయణ తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం రంగన్నగూడెంకు చెందిన భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వీరవల్లి ఎస్ఐ, గ్రామ పెద్దలు గుండపనేని ఉమావరప్రసాద్, మాజీ సర్పంచ్ నందమూరి కృష్ణప్రసాద్, పిఏసిఎస్ చైర్మన్ కలపాల నానిబాబు, కలపాల రాజబాబు, మండాది రవీంద్ర, ఉప సర్పంచ్ లంక అజయ్, వడ్లపూడి రమేష్, లింగమనేని శ్రీనివాసరావు, గోళ్ల విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎస్బీఐ అమలు చేస్తున్న ఉచిత గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద మృతి చెందిన 7 వీఎంసీ సిబ్బంది కుటుంబాలకు అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఎటువంటి ప్రీమియం లేకుండా లభించే ఈ ఎస్జీఎస్పీ పథకం ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ వరకు బీమా రక్షణ ఉంటుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండగా ఉంటుందని వీఎంసీ అదనపు కమిషనర్ ఏ రవీంద్రరావు అన్నారు. వీఎంసీ ప్రాంగణంలోని ఎస్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాంక్ అమలు చేస్తున్న ఎస్బీఐ ఏఎస్పీ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని విభాగాల్లో విధులు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తోందని, ప్రమాదవశాత్తు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే వారి కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ఆలంబన ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి వారి వేతనాలు జమ అయ్యే ఎస్బీఐ బ్రాంచ్లో ఈ పథకం అమలులో ఉంటుందని, ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వీఎంసీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 5 పబ్లిక్ హెల్త్ వర్కర్స్, 1 శానిటరీ ఇన్స్పెక్టర్, 1 శానిటరీ మేస్త్రి కుటుంబ సభ్యులకు వారి బీమా పరిహారపు చెక్కులు అందించారు. ఎస్బీఐ వీఎంసీ విజయవాడ వెస్ట్ ప్రాంతీయ మేనేజర్ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పథకం కింద రిటైర్మెంట్ వరకు బీమా రక్షణ ఉంటుందని,
ఈ బీమా కవరేజ్ పూర్తి ఉచితంగా ఎటువంటి ప్రీమియం లేకుండా అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విఎంసీ అకౌంట్స్ ఆఫీసర్ బిఎస్ఎన్ మూర్తి, చీఫ్ మేనేజర్ డిపాజిట్స్ విఏఎస్ ఎం భాస్కర్ రావు, విఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎస్ శివరాం పాల్గొన్నారు. మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే నైబర్స్ కానీ, లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మిగతా ఎంప్లాయీస్ భారతీయ స్టేట్ బ్యాంకులో కాకుండా ఇంకా వేరే ఏదైనా బ్యాంకులో కూడా శాలరీ అకౌంట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు ఈ విషయం మీరందరూ చెప్పండి. ఎందుకంటే ముఖ్యంగా ఏ బ్యాంకులో ఇటువంటి అవకాశం ఉండదండి. దట్టు మేము 62 సంవత్సరాల వయసు వరకు ఎంప్లాయీ రిటైర్ అయ్యేదాకా ఈ స్కీమ్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఇన్సూరెన్స్ అమౌంట్ ఎక్కడ ఏ బ్యాంకులో కూడా ఇవ్వడం జరగదు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే 100% ప్రతి ఒక్క చనిపోయిన ఎంప్లాయీకి ఈ క్లెయిము సెటిల్మెంట్ చేసి బ్యాంక్ వారు డబ్బులు ఇస్తారు. ఇంకో చోట మీకు 100% క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది చాలా కష్టం. సో ఇవన్నీ సదుపాయాలు భారతీయ స్టేట్ బ్యాంక్ వారు మాత్రమే మీకు ప్రొవైడ్ చేయగలరు, ఇవ్వగలరు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే మిగతా మీ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా, తర్వాత నేను కమిషనర్ గారిని కానీ, అడిషనల్ కమిషనర్ గారిని, అకౌంట్స్ ఆఫీసర్ని కూడా అదే రిక్వెస్ట్ చేశాను. ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ భారతీయ స్టేట్ బ్యాంక్లోనే వాళ్ళ శాలరీ అకౌంట్ పెట్టుకునేటట్టుగా ఉండేటట్టు చూడమని నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.